కడప జిల్లాలో రాయచోటికి సంబంధించి ఒక ప్రాబ్లం ఏంటంటే పాపం రమేష్ రెడ్డికి ఆయన వరుసగా 2 సార్లు ఓడిపోయాడు. కాబట్టి వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు అసంతృప్తి అయితే ఆగట్లేదు. ఆగ్రహంతో రగిలిపోతున్నారు. 11 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలు, 44 యూనిట్ ఇన్ఛార్జీలు, 286 మంది బూత్ కమిటీ సభ్యులు, 6 మంది పార్టీ మండల అధ్యక్షులు, 1వ పట్టణ అధ్యక్షుడు, 8 మంది జిల్లా కార్యవర్గ సభ్యులు, 1 తెలుగు యువత నాయకులు, 20 మంది ఐటీడీపీ సభ్యులు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్రస్తుతం 9 మంది సర్పంచులు, 80 మంది గ్రామ కమిటీ అధ్యక్షులు రాజీనామాలకు సిద్ధమని ప్రకటిస్తూ అలాగని చేయలేదు ఆయనతో మాట్లాడి అంటే మాజీ జెడ్పీటీసీ మల్లు నరసారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కలాడి ప్రభాకర్ రెడ్డి, మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ రమణ రెడ్డి, పట్టణ అధ్యక్షులు బోనమల వలీలు కలిసి సమావేశంలో మాట్లాడారు. టీడీపీ కార్యాలయంలో వీళ్ళందరూ కలిసేసి టీడీపీ కార్యక్రమాల నిర్వహణలో రాష్ట్రంలో ఫస్ట్ వచ్చాం, సెకండ్ వచ్చాం, థర్డ్ వచ్చాము. ఈ 3 స్థానాలు దక్కించుకున్నది రమేష్ రెడ్డి. సాక్షాత్తు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రమేష్ రెడ్డిని అభినందించారు. ఇవాళ టీడీపీలో కష్టాన్ని పక్కన పెట్టి టికెట్లు అమ్ముకునే సంప్రదాయానికి తెరదీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫైనల్గా చంద్రబాబు ఇచ్చే హామీ కోసం వెయిట్ చేస్తున్నారు.